హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. అడుసు తొక్కనేల కాళ్ళు కడగనేల అంటారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల పరిస్థితి ఎలా తయారైందంటే, ముఖ్యంగా బీసీ నాయకులు కావచ్చు, కాపు నాయకులు కావచ్చు, వాళ్ళు అడుసు తొక్కుతూ ఉంటారు, కాళ్ళు కడుక్కునే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. మొన్న అంబటి రాంబాబుతో ఎలాంటి దుర్భాషల్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడించాడనేది చూసాం. నిన్న కాక మొన్న బొత్స సత్యనారాయణ గారిని హెరిటేజ్కి సంబంధించి అవాస్తవాలు ప్రచారం చేయించడం ద్వారా ఏ విధంగా ఆయన్ని లీగల్గా లాక్ చేసే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అనేది కూడా మనం చూస్తూ ఉన్నామండి. ఇటువంటి కాంట్రవర్సీస్లోకి, ఇటువంటి పసలేని ఆరోపణల్లోకి జగన్మోహన్ రెడ్డికి బాగా కావాల్సిన వాళ్ళనే, ఆయనకు అత్యంత సన్నిహితమైన వాళ్ళని మాత్రం తీసుకురాయండి. మరి వాళ్ళ బొత్స సత్యనారాయణ గారు బురద తొక్కారు. మరి ఆ బురదను ఎలా కడుక్కుంటారు? హెరిటేజ్ సంస్థ కూడా ఇప్పటికే లీగల్ నోటీసెస్ ఇస్తోంది. మరి దీని మీద బాడీ వేడి చర్చ జరుగుతోందండి. ఈ క్రమంలోనే శాసన మండలిలో దీనికి సంబంధించి అచ్చెన్నాయుడు గారు మాట్లాడారండి. ఎంత ఘోరంగా మాట్లాడారంటే, బొత్స సత్యనారాయణ గారి పరువు తీశారనే చెప్పాలి. బొత్స సత్యనారాయణ గారికి ఏమైనా సిగ్గుందా అని ఆయన ప్రశ్నించారు. అంత గట్టిగా నిలదీయడానికి కారణం ఏంటంటే, బొత్స సత్యనారాయణ గారు మొన్న మాట్లాడినటువంటి తీరు. హెరిటేజ్ సంస్థని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయాలి, పబ్లిక్ లిస్టింగ్లో ఉన్నటువంటి కంపెనీ, దానికి సంబంధించినటువంటి షేర్ వాల్యూస్ దెబ్బతింటాయి, అందులో అనేక మంది సామాన్యులు కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు, వారందరి ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో అటువంటి నీచమైన కామెంట్స్ చేయకూడదనేటువంటి విజ్ఞత ఖచ్చితంగా అంత సీనియర్ నాయకుడైన బొత్స సత్యనారాయణ గారికి కాస్త కోస్త ఉంటే బాగుండేది. కానీ అటువంటి విజ్ఞతను ఆయన కోల్పోయి ఆ విధమైనటువంటి కామెంట్స్ చేశారు. దానికి ఫలితాన్ని కూడా ఇప్పుడు ఆయన అనుభవించేటువంటి పరిస్థితి వస్తుందా అనే సందేహాలు కలుగుతున్నాయండి. దీని మీద అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాటల కంటే ముందు హెరిటేజ్ సంస్థ ఇచ్చినటువంటి లీగల్ నోటీసెస్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను ఒకసారి మనం గమనిద్దామండి. ఇందాపూర్ డైరీతో సంబంధంపై చాలా క్లియర్గా వాళ్ళు మరొకసారి ఆ లీగల్ నోటీస్ ద్వారా స్పష్టతనిచ్చారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్నటువంటి లింక్ ఏంటనేది. ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి స్పష్టతలో మనం చూసినట్లయితే, మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డైరీ హెరిటేజ్ సంస్థదేనని, దాని ద్వారా గతంలో టీటీడీ నెయ్యి కాంట్రాక్టులు పొందారని బొత్స చేసిన ఆరోపణలను హెరిటేజ్ ఖండించింది. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ ఫుడ్స్కి మధ్య ఉన్న ఒప్పందం కేవలం తయారీ సంబంధం మాత్రమే అని స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ తప్ప యాజమాన్య పరంగా ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారండి. కానీ బొత్స సత్యనారాయణ గారు మొన్న ఏం చేశారంటే, ఒక చీజ్ ప్యాకెట్ని ఈ విధంగా చూపించి, ఇదే నెయ్యి ప్యాకెట్ ఇక్కడ చూశారు కదా, మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎట్ ఇందాపూర్ డైరీ అని ఉంది. అంటే ఇంత నీచంగా ఎవరైనా మాట్లాడగలుగుతారా? నిజంగా ఆధారాలంటే ఎంత స్పష్టంగా ఉండాలి, ఎంత ప్రస్ఫుటంగా ఉండాలి. నిజంగా ఇందాపూర్ డైరీకి వచ్చేటువంటి లాభాల్లో కానీ, ఇందాపూర్ డైరీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో కానీ ఎక్కడన్నా హెరిటేజ్ సంస్థ ప్రమేయం కానీ, లేదా బ్రాహ్మణి గారి, భువనేశ్వరి గారి ప్రమేయం కానీ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగారా? ఈ విధమైనటువంటి పసలేని ఆరోపణలు కేవలం నోటి మాటే కదా అని అవతల వాళ్ళ మీద గుడ్డ కాల్చి వేసేటువంటి ప్రయత్నాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఒక వ్యాపార సంస్థను టార్గెట్ చేసి ఈ విధమైనటువంటి ఆలోచనలు చేయడం, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వ్యాపారాన్ని ఈ స్థాయిలో వీళ్ళు టార్గెట్ చేయడం ద్వారా ఇక్కడ ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి వచ్చే వాళ్ళలో కూడా కొంత భయాందోళన కలుగుతుందండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యుల ఆస్తులకే లేదా వాళ్ళ వ్యాపారాలకే ఈ తరహా రాజకీయ ముప్పు ఉన్నటువంటి సందర్భంలో మనలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వీళ్ళు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడతారనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమయ్యేటువంటి పరిస్థితిలో తలెత్తుతాయండి. ఇంకొన్ని అంశాలను మనం ఇక్కడ గమనించినట్లయితే, ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రేరణతో రాజకీయ లబ్ధి కోసమే ఈ రకమైన తప్పుడు ఆరోపణలను బొత్స సత్యనారాయణ గారు చేస్తున్నారని హెరిటేజ్ సంస్థ ఆరోపించిందండి. నాణ్యతకు మారుపేరుగా అనేక అంతర్జాతీయ అవార్డులను సైతం పొందాం, మా పరువు తీయడమే లక్ష్యంగా ఇవాళ వీళ్ళ రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారు. దీని మీద ఖచ్చితంగా బేషరతుగా బొత్స సత్యనారాయణ గారు క్షమాపణ చెప్పాలి, తప్పుడు ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదా బహిరంగ బేషరతు క్షమాపణ కోరాలని వాళ్ళు డిమాండ్ చేశారు. లీగల్ ఖర్చుల కోసం నోటీసు జారీ చేసినందుకు గాను ₹1,00,000 వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో క్రిమినల్ చర్యలు
తీసుకుంటామనేటువంటి హెచ్చరికలను కూడా చేశారండి. బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 356 కింద పరువు నష్టం దావాతో పాటు సివిల్ మరియు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామనే హెచ్చరికల్ని లీగల్ నోటీస్ ద్వారా హెరిటేజ్ సంస్థ బొత్స సత్యనారాయణ గారికి కమ్యూనికేట్ చేసిందండి. మరి ఇటువంటి పరిస్థితి ఇవాళ మనం గమనించగలుగుతున్నాం. ఈ క్రమంలోనే శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. హెరిటేజ్ సంస్థకి సంబంధించి టీటీడీ నెయ్యికి సంబంధించి చర్చ చేపట్టాలని. అంటే దీని వెనుక ఉన్నటువంటి కుట్రపూరితమైన ఆలోచన ఏంటంటే టీటీడీ నెయ్యి కల్తీ అయింది, కెమికల్స్తో తయారు చేసినటువంటి నెయ్యి 5 ఏళ్ల పాటు వాళ్ళు అధికారంలో ఉన్న రోజుల్లో చాలా దారుణానికి ఒడిగట్టారు. మరి వాళ్ళ అటువంటి విషయాల మీద ప్రజల దృష్టి మరలకుండా ఉండడానికి, వారి దృష్టిని మరల్చడానికి వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైన ఎత్తుగడ ఏంటంటే హెరిటేజ్ సంస్థని టార్గెట్ చేస్తున్నారంటే దీని మీద అచ్చెన్నాయుడు గారు చాలా గట్టిగా నిలదీశారు, చాలా బలంగా ప్రశ్నించారు. బొత్స సత్యనారాయణ గారు దీని మీద కనీసం సమాధానం చెప్పుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఆయన ఏ విధమైన ఆన్సర్ చేయలేక మొహం చాటేసేటువంటి సిచ్యువేషన్ కూడా వచ్చిందండి. అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏదైతే సీట్ ప్యాకెట్ చూపించారు అధ్యక్ష, సీట్ ప్యాకెట్ చూపించి దాన్ని నిజం చెప్పారు అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష. కనీసం ఒక సీనియర్ మెంబరు ఈ సభలో లేడగా ప్రపోజిషన్ కి సీట్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు అధ్యక్ష. దాని మీద హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. దానికి ఆన్సర్ చేయాలి. వీరికి ఏమాత్రం సిగ్గున్నా, ఏమాత్రం విశ్వసనీయకున్నా ఛాలెంజ్ చేశారు అధ్యక్ష. చూసారు కదండి, అచ్చెన్నాయుడు గారు అంత బలంగా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చాలా గట్టిగా బొత్స సత్యనారాయణ గారిని ఛాలెంజ్ చేశారు. మీకు ఏ మాత్రం సిగ్గున్నా మీరు హెరిటేజ్కి ఇందాపూర్కి మధ్య ఉన్నటువంటి లింక్స్ని ఆధారాలతో ఒక్క ఆధారాన్ని, చిన్న ఆధారాన్ని మీరు స్పష్టం చేసినా చూపించినా దాని మీద శాసనసభలో శాసన మండలిలో చర్చకు మేము అనుమతిస్తాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పినా కూడా దానికి ఏ మాత్రం డైరెక్ట్గా ఆన్సర్ చేయలేక మొత్తం దొంగ తిరుగుడు వ్యవహారం అంటే మొక్కుబడి మాటలు, మొక్కుబడి ప్రకటనలు, మొక్కుబడి విమర్శలు మాత్రమే అక్కడ చేశారనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే హెరిటేజ్ సంస్థ తీసుకున్నటువంటి ఒక హిస్టారికల్ డెసిషన్ కూడా అచ్చెన్నాయుడు గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఒకసారి అది కూడా వినండి. మీరు చూడండి భారతీయ సిమెంట్ పెట్టారు. ఆ సిమెంట్ ని ప్రభుత్వంలో హౌసింగ్ ఇచ్చి మొత్తం దోపిడీ చేశారు. సాక్షి పేపర్ పెట్టారు. కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. కోట్ల రూపాయలు గ్రామాల్లో పేపర్లు పంపించి మీలాగా ప్రభుత్వ ధనాన్ని ఎప్పుడు హెరిటేజ్ సంస్థ ఒక్క పైసా కూడా పోసుకోలేదు. మొన్న ఈ మధ్య ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు చెప్పాడండి, ఏదో ముతక సామెత మాట్లాడాడు, ఏదో సూదిపోయిందని సోదికి వెళ్తే ఏవేవో బయటపడ్డాయట. ఇవాళ బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి పసలేని ఆరోపణల కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి సరిగ్గా అదే విధంగా ఉందని భావించాలి. ఎందుకంటే భారతీయ రెడ్డి గారి వ్యాపారాలకి ఏ విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోజనాన్ని చేకూర్చిపెట్టారో, భారతీయ సిమెంట్స్కి కావచ్చు, లేదంటే సాక్షి పత్రికకు కావచ్చు, ఏ విధంగా ప్రజల పన్నుల రూపంలో కట్టినటువంటి ప్రభుత్వ సంపదని అప్పనంగా దోచిపెట్టారనే విషయాన్ని కూడా ఇవాళ చాలా స్పష్టంగా క్లియర్గా అచ్చెన్నాయుడు గారు మాట్లాడారని. మరోవైపు హెరిటేజ్ సంస్థ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, యావత్ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా కలిసి వ్యాపార లావాదేవీలు చేయకూడదనేటువంటి ఒక పాలసీ డెసిషన్ని తీసుకుందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారండి. మరి హెరిటేజ్ సంస్థ నాణ్యతకి, హెరిటేజ్ సంస్థ క్వాలిటీకి వాళ్ళు ఎంత ఎథికల్గా వెళ్తున్నారనే దానికి, మరి అటువైపు భారతీ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలో చేసేటువంటి కక్కుర్తి పనులకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. మరి ఎప్పటికైనా ఆ పార్టీకి, ఆ పార్టీ నాయకులకి కాస్త అయినా సిగ్గు రావాలని ఆశిద్దాం. ఇటువంటి దిగజారుడు దుష్ప్రచార
ప్రచారాన్ని చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలువైనటువంటి సభా సమయాన్ని దుర్వినియోగం చేయకుండా శాసన మండలిలో బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించి ఉపయోగపడే చర్చలు ఏవైనా ఆ పార్టీ ఎమ్మెల్సీలు చేపడితే బాగుంటుందనే అభిప్రాయాలు అయితే ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యక్తం కావాల్సిన అవసరం ఉందండి. దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.